ఓం శ్రీ సాయిరామ్ 1907 జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడినటువంటి భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కుంతీదేవి మరణము తర్వాత ధర్మరాజు చేస్తున్నటువంటి విచిత్ర ప్రయత్నములను చూస్తూ వినుచున్నటువంటి మంత్రులకు, పౌరులకు, పురోహితులకు, గురువులకు ఆశ్చర్యమును, ఆవేశమును, ఆరాటమును కలిగించుచు లోలోన కుమిలిపోవదొడగిరి. వారల్లో వారి కూడా తీవ్ర వైరాగ్యంలో మొలకెత్తెను. రాజభవనంలో జరుగుతున్నటువంటి విపరీతపు సంఘటనలు ఎట్టివారులైనను ఆశ్చర్యం నుంచి తేల్చక తప్పదు. ఆహా, పెద్ద తండ్రి పెద్ద తల్లి ఎడబాడుతూ మునుగుతూ కుములుతూ ఉన్నటువంటి ధర్మరాజునకు వెంటనే కృష్ణుడు స్వధామమునకు వెళ్ళినటువంటి పిడుగు వంటి వార్త గుండెను బ్రద్దలు చేసెను. ఇంతలో మాతృదేవి యోగము, ఆమె శరీరము ఇంకనూ తీలేదు. వేరొక ప్రక్క రాజ్యాభిషేక ప్రయత్నము. ఇట్టి స్థితిలో చక్రవర్తి సర్వస్వమును వీడి సోదరులతో అడవులకు బయలుదేరుట. ఇంతటి ధైర్య సాహసము ఒక్క పాండవులకు తప్ప అన్యులకు అలవి కాదు. కాకుండా గంటలలో తల్లి మృతదేహమునకు శాస్త్రోక్త దహన సంస్కారములు గావించి బ్రాహ్మణులను పిలిపించి పరిషన్ మహారాజునకు రాజ్యాభిషేక ప్రయత్నము సాధారణ విధుల చేతనే పూనుకొనెను. సామంతరాజులకు కానీ తదితర ఇంద్రప్రస్థమందు ఉన్నటువంటి బంధుమిత్రులకు కానీ ఈ వార్త ఏమాత్రమో తెలుపలేదు. రాజ్యాభిషేకం అంటే భరతవంశ సింహాసన చక్రవర్తులు ఎంత వైభవోపేతంగానో కొన్ని నెలలకు పూర్వమే నిశ్చయించి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుపుట పరిపాటు. కానీ నేడు నిమిషాల్లో అన్ని ప్రయత్నములు ఉన్నవాటితోనే పూర్తి చేయదలంచుతున్నారు. నిమిషంలో అభ్యంగ స్నానాదులు తెలిపి బ్రాహ్మణులను, పురోహితులను పిలిపించి మంత్రులను వెంటబెట్టుకొని బాలుని సర్వాభరణ అలంకారుని గావించి అతన్ని సింహాసనంపై కూర్చుండబెట్టి ధర్మజుడు తన చేతితో సువర్ణరత్న మణితము తన దివ్య మగుటమును పిల్లవాని శిరస్సును పెట్టుచుండగా కంటిధారలు కార్చనివారు లేరు. ఆనంద భాష్పములతో, ఆశ్చర్య అచింతలతో ధరించవలసినటువంటి రాజ్యభారమును అందరి శోకభాష్పములతో ధరించవలసి వచ్చెను. పరిషన్ మహారాజు అంతేలా ధర్మజుడు సైతము ఎంత అరికట్టెనను సాధ్యము కాక బోరును ఎడచసాగెను. అది చూచిన వారి హృదయంలో తరిగిపోయాను. విధి బలము ఎవరు తగ్గించగలరు? ఏ సమయమున ఏమేమి ఎట్లు చేయవలనో అట్లు ప్రారంధమే చేయించును. విధియే నడిపించును. మానవ మాతృలు నిమిత్త మాతృలు. ఈ దృశ్యములన్నీ చూస్తున్నటువంటి మహాగుణవంతుడైనటువంటి పరిషన్ మహారాజు బాలుడైనను పెద్దల మాట ధిక్కరించలేక సింహాసనముపై నుండి ధర్మజుని పాదములపై రాలి కోరి బోరను ఏడ్చుతూ, ప్రభు, మీరేమి చేసినను సరియే, ఆగిలను శిరసావహింతును, మీరు మాత్రము నన్ను వీడిపోకూడదు అని కాళ్ళు పెట్టి ప్రార్థించుతూ దుఃఖించున్నటువంటి బాలును చూసిన ఏది వజ్ర హృదయమైనను కంటిదారుల కారక తప్పదు. ఆ దృశ్యమంతా ఘోరముగా ఉన్నది. ఆ బాలుడు తాత అయినటువంటి అర్జునుని పాదములు పట్టుకొని, తాత, ఇంత పెద్ద రాజ్యమును నా తలపై పెట్టి నన్ను ఏకాయిగా చేసి వెళ్ళటకు మీకు కాళ్ళు ఎట్లాడును? నేనేమీ తెలియని పసిపాపను, అజ్ఞానిని, అమాయకుడను, యోగ్యతలైన అసమర్థుడను. మహామేధావులు, శక్తి సంపన్నులు, బలాఢ్యులు, ధీరులు, వీరులు, శూరులు వెళ్ళినటువంటి ఈ పవిత్ర రాజ్యాన్ని ఈ అసమర్థుని తలకు కట్టి అడవులకు వెళ్ళటం మీకు న్యాయము కాదు. ఇంకెవరైనా దీని భారము మోపుకొని నన్ను అడవులకు పంపడని విలపించాను. శేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.